రెడీ బేటా. చూడండి అన్న, మీకోసం ఈరోజు సిబిసి వర్డ్స్ ఐఎల్ఎం ఒకటి తయారు చేసినాను. అవి ఎట్లా ఫామ్ అవుతాయి, సిబిసి వర్డ్స్ ఎట్లా తయారు చేయాలంటే దానికి ఒక వీల్ ఉంది, వర్డ్స్ మేకింగ్ వీల్ ఉంది. దాంతో మనము ఇప్పుడు సిబిసి వర్డ్స్ తయారు చేద్దాం. సిబిసి వర్డ్స్ అంటే ముందు మీకు తెలియాలి కదా. సి అంటే కాన్సోనెంట్ అని, వి అంటే ఓవెల్ అని, సి అంటే కాన్సోనెంట్ అని అంటాం. కాన్సోనెంట్, ఓవెల్, కాన్సోనెంట్ సౌండ్. ఉదాహరణకు చూడండి, సిఏటి ఇది కాన్సోనెంటే, మధ్యలో ఓవెల్ ఉంది. చూసిండ్రా? మీకు ఓవెల్స్ అంటే తెలుసా? చూడండి, ఏఈఐఓయుని ఓవెల్స్ అంటాం. ఏఈఐఓయుని ఓవెల్, మిగతావన్నీ కాన్సోనెంట్స్. ఓకేనా? అంటే మధ్యలో ఏమేమి వచ్చే అవకాశం ఉంది? ఏఈఐఓయు మాత్రమే. అందుకే నేను ఇక్కడ ఏఈఐఓయు మాత్రమే తీసుకున్నా. మధ్యలో ఇక్కడ కాన్సోనెంట్ ఉంటుంది, ఇక్కడ కాన్సోనెంటే ఉంటుంది. ఇవి తప్ప మిగిలినవన్నీ కాన్సోనెంట్ సౌండ్స్. ఓకేనా? దానికన్నా ముందు మీకు ఏం తెలియాలి, ఏ లెటర్కి ఏ సౌండ్ వస్తుందో మీకు తెలియాలి. ఉదాహరణకు చూడండి, నేను నేమ్ తీసుకున్నా. ఇది దేని నేము? ఇది డాగ్, దీని నేము. ఇది ఏం సౌండ్ చేస్తుంది? వెరీ గుడ్. క్యాట్ ఏం సౌండ్ చేస్తుంది? మియావ్ మియావ్. అట్లనే లెటర్స్ కూడా సౌండ్స్ ఉంటాయి నాన్న. వాటికి ఏకి సౌండ్ ఉంటుంది, ఆ. దానికి కరెక్ట్ రాయడానికి వర్డ్ లేదు, ఆ అంటారు. ఏయా లేకపోతే ఆ అంటారు. బీకి బ. యాక్చువల్గా అయితే ఈ స్లాంటెడ్ లైన్స్ మధ్యలో పెట్టాలి ఇట్లా అన్నీ. ఓకేనా? క, డి డ, ఈ మాత్రం ఏ, ఎఫ్ ఫ, జి గ. ఒక్కోసారి జి జా కూడా పలుకుతున్నాను. ఏ సందర్భంలో జా పలుకుతుందో తర్వాత చెప్తా. హెచ్ హ, ఐ ఈ, జే జ, కే క, ఎల్ ల, ఎం మ, ఎన్ న, ఓ ఔ. ఇది పి ప, క్యూ క్వా, ర్ ఆర్ ర, ఎస్ స్, టి ట, యు ఆ, వి ఓ, డబ్ల్యూ ఊ. రెండు సేమ్ కదా సార్ అంటారు. వి పలికేటప్పుడు మూతి రౌండ్ చేయాలి, ఓ అని చెప్పాలి. ఎక్స్ క్స్, వై యు, జెడ్ జ లేదా జి అని పలుకుతాం. చూడండి అన్న, సందర్భాన్ని బట్టి ఓవెల్స్కి ఒకటి కన్నా ఎక్కువ సౌండ్స్ ఉన్నాయి. ఏకి ఆ, లైక్ అడ్మిట్, ఆ ఏ. ఓకేనా? ఈకి ఈ, ఇంజనీర్లో ఉన్నట్టు ఈ, ఎగ్లో ఏ. ఐకి ఈ వర్క్ ఒకసారి ఐ, ఐడియాలో ఐ, ఇడ్లీలో ఈ. ఓకి కూడా చూడండి, సందర్భాన్ని బట్టి 3 సౌండ్లు ఉంటాయి. ఆ అని, ఆన్లో ఆన్ లాగా, ఓన్లో ఓన్ లాగా, వన్లో ఓ లాగా. యూకి కూడా ఆ ఉంది, ఊ ఉంది. యూలో ఉడిపిలో ఊ, అండర్లో ఆ లాగా. చూడండి బేటా, ఇవి ఓవెల్స్. యాకి సింబల్ ఏ, ఈని ఏ అని పెడతాం కదా సింబల్. ఐని ఈకి సింబల్. ఓని ఓ, అది యాక్చువల్గా ఆ నుంచి ఓకి వస్తుంది, ఓ. యూని ఆకి సింబల్. అది ఈ సింబల్స్ సౌండ్స్ మీరు కరెక్ట్ గుర్తుపడితే పదాలు పలకడం ఈజీ అవుతుంది. చూడండి ఓవెల్స్ ఒకసారి, ఏ, ఈ, ఐ, ఓ, యు. వాట్ సౌండ్స్ ఒకసారి చెప్పండి నాకు. ఏ, ఈ, ఓ, ఆ. చూడండి అన్న, ఇక్కడ కాన్సోనెంట్స్ ఉన్నాయి అన్న, ఇక్కడ కాన్సోనెంట్స్ ఉన్నాయి, మధ్యలో ఓవెల్స్ ఉన్నాయి. సి వి సి, సివిసి సౌండ్స్ అంటే 3 లెటర్లే ఉంటాయి. మనం చేసే పదంలో 3 లెటర్సే ఉంటాయి, సివిసి. ఉదాహరణ చూడండి, ఫస్ట్ మనం ఏం చేద్దాము, బ్లెండింగ్ చేద్దాం. కాన్సోనెంట్తోని ఓవెల్ బ్లెండింగ్ చేద్దాం, తర్వాత ఓవెల్తోని కాన్సోనెంట్ బ్లెండింగ్ చేద్దాం. చూడండి అన్న, ఇప్పుడు ఇదేంది కాన్సోనెంట్? న, ఆ, నా, న, ఆ, నా, న, ఏ. చూడండి రాసి పెట్టిన. నువ్వు ఏ కలిస్తే ఏమవుతుంది? నే. న, ఈ. చూడండి, న ఈ కలిపితే ఏమైంది? ఇంతకుముందు మీరు నేర్చుకున్నారు అది. చూడండి, కాకు నింతంలో. కు ఆ కలిపితే కా, కు ఆ కలిపితే కా,
కు ఈ కలిపితే కి అట్లా కింది వరకు కహ వరకు ఉన్నాయి కదా. కూకు ఓ కలిపితే కో. ఓకేనా ఇది? దాని ప్రకారం ఇది చదువుకోవాలి. చూడండి న ఓ నో ఓ ఏమవుతుంది? నో. నెక్స్ట్ న ఆ న ఆ ఏమవుతుంది? నా. ఈ సౌండ్స్ పట్టుకుంటే కరెక్ట్ నేర్చుకుంటే మీకు లిటర్ చదవడం ఈజీ అవుతుంది. చూడండి న ప్లస్ ఆ న్యా, న ప్లస్ ఈ నే, న ప్లస్ ఐ నీ, న ప్లస్ ఓ నో ప్లస్ ఆ నా. ఇప్పుడు ఫాస్ట్గా చెప్పేసేయండి, నాకు బ్లెండింగ్ చెప్పేసేయండి నాన్న. చెప్పండి. నే నే నీ నో నా. వెరీ గుడ్. చూడండి అన్న, ఇంతకుముందు ఏం చేసినాం మనము? కాన్సనెంట్తోని ఓవెల్ని బ్లెండింగ్ చేసినాం. ఇప్పుడు ఓవెల్తోని కాన్సనెంట్ని బ్లెండింగ్ చేద్దాం. ఈ రెండు ప్రక్రియలు చేస్తే మూడు అక్షరాలతోని పదం ఎట్లా చదవాలో మీకు అర్థమవుతుంది. చూద్దాం ఇప్పుడు. ఈ లెటర్ సౌండ్ తెలుసు మీకు. ఏంటిది? ఇది బ, ఇది యా, యాబ్. చెప్పండి. ఎబ్. వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్, వెరీ గుడ్. చూడండి అన్న, నేను ఎగ్జాంపుల్కి ఒకటే చెప్పిన, అన్ని చెప్పాలంటే టైం సరిపోదు. మీరేం చేస్తారు? ఒక్కొక్కటి ఇట్లా పెట్టుకొని యాక్, ఎక్, అట్లా అన్నీ ప్రాక్టీస్ చేయాలి. ఎండ్లో ఉన్న కాన్సనెంట్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి. ఓవెల్తోని కాన్సనెంట్ బెండింగ్ చేయండి, ఇక్కడ ఉన్న ఎవ్రీ కాన్సనెంట్తోని ఓవెల్ బెండింగ్ చేయండి. ఈ వీళ్ళు మీకు ఇచ్చేస్తా, మీరు ప్రాక్టీస్ చేయండి. సరేనా?